ఛత్రపతి శివాజీ గొప్ప పోరాట యోధుడని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఛత్రపతి శివాజీ 397వ జయంతి సందర్భంగా గోదావరికని జీఎం కార్యాలయం మూలమలుపు వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఆరేకుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి కార్పొరేటర్లతో కలిసి పూలమాల వేశారు. అలాగే ఆరేకుల సంక్షేమ సంఘం క్యాలెండర్, రాష్ట్ర క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం జయంతి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మరాఠీలను అందరినీ ఏకం చేసి మేఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి దేశంలో మరాఠీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ధైర్యశాలి, సాహసవంతుడు ఛత్రపతి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కూడా తెలంగాణ ప్రజలంతా అలాగే పోరాటం చేశారని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బానిసలుగా బ్రతికామని, నేడు ప్రభుత్వంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం 60 మంది కార్పొరేటర్లు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడనే విషయం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి, ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంచారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో మొఘలుల మొత్తాన్ని, ఆ సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్నంతరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి, ఈ పోరాటంలో పాల్గొనాలి, ఇది నా దేశం, నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు, ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. అట్లనే శివాజీ మహారాజు తోటి ఉన్న వేరే వారిని పిలిపించి, సంధికాన్ని పిలిపించి ఆ రోజు శివాజీ మహారాజును కత్తులు ఏది కూడా ఆయుధాలు లేకుండా తయారు చేసి ఆ తర్వాత వాళ్ళే చంపిన చరిత్ర ఈ మొఘలులకు ఉన్నది. అలాంటి వాళ్ళను కూడా తన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసి భారతదేశం నుంచి వెళ్ళగొట్టిన గొప్ప చరిత్ర. అదే మాదిరిగా ఈరోజు మన ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణ మన ప్రాంతం మనకు రావాలి, మనమే పాలించుకోవాలి, మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పేసి ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏదైతే దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిండో అదే మాదిరిగా తెలంగాణ కోసం కూడా మనందరం కూడా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రతి పేదవాడికి, సామాన్యుడికి కూడా ప్రభుత్వం అందించే ప్రతి ఫలం కూడా అందాలే, చివరి ఇంటి వరకు కూడా చేరాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ అంతా కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, రామగుండం పునర్నిర్మాణం జరగాలి అని చెప్పేసి వారు తపన పడుతూ ఉన్నారు. రామగుండం ప్రజలందరూ కూడా వారి అడుగు వేసి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 40 మంది 60 మంది కార్పొరేటర్లు ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజల ఎజెండాగానే మా ఎజెండాగా మార్చుకొని ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడుతుంది, ప్రజల ఎజెండా ఏంటిదో తెలుసుకొని పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న కార్పొరేటర్లందరినీ కూడా కలుపుకొని, కొత్త కార్పొరేటర్లందరినీ కూడా కలుపుకొని తప్పకుండా ఈ 6 కుల సంఘానికే కాకుండా అన్ని కులాలకు, అన్ని సంఘాలకు అందరికీ కూడా
ప్రతి విషయంలో కూడా సపోర్టుగా మద్దతుగా ఉంటామని ఆరేకుల సంఘం మండల అధ్యక్షుడు మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సమ్మారావు, కుల సంఘ సభ్యులు చంద్రమోహన్, మినేష్, రాజేశ్వరరావు, వీరన్న, వెంకటేశ్వర్లు, సాయిరాం, శ్యామరావు, మోహన్ రావు, లింగారావు, కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, దాసరి సాంబమూర్తి, కొలని కవిత, చిదురాల నాగరాజు, కౌంటం సతీష్, సత్యప్రసాద్, ధూళికట్ట సతీష్, అడ్లూరి రవి, నాయకులు వేగొలుపు శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, కంకనాల రాజు, కంజంపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.